ఛత్రపతి శివాజీ ఈ దేశం లోపల మసీదులన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు అనేటటువంటి ఒక రెండవ ఆర్గ్యుమెంట్ని తీసుకొని వస్తాను. మూడవ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తా ఉన్నారు అని అంటే మసీదుల్ని ధ్వంసం చేయడం మాత్రమే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన రాజులతోటి యుద్ధం చేశాడు, రాజుల్ని చంపాడు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంది అని అంటే హిందూ రాజ్యాలని ధ్వంసం చేశాడు. హిందూ రాజ్యాలను ధ్వంసం చేయలే, ఆ రోజు ఎవడు రాజున్నా వాళ్ళని ధ్వంసం చేసుకుంటూ పోయాడు. ఇంకా బాగా హిస్టరీ చెప్పాలి అని అంటే అకార్డింగ్ టు ద హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆయన హిందూ రాజ్యాల మీద కూడా దాడి చేశాడు. ముస్లిం రాజ్యాలు మాత్రమే కాదు, తన కాంటెంపరీగా ఉండినటువంటి హిందూ రాజ్యాలు, ఆ రాజ్యాల లోపల ఉండినటువంటి ప్రముఖులు, సైన్యాధిపతులు, ఇట్లాంటి వాళ్ళని కూడా హతం చేశాడు. ఒకవేళ హిందూ రాజే అయ్యి మాత్రమే ఉండి ఉంటే హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, సైనికాధిపతుల్ని చంపకుండా ఉండేవాడు. కానీ ఒక రాజ్యం పైన దాడి చేసిన తర్వాత ఆ రాజ్యం నుంచి అక్కడ ఉండినటువంటి చీఫ్ని ధ్వంసం చేసి చంపేసి ఆ నుంచి ఆ చీఫ్ కు సంబంధించినటువంటి వైఫ్ ని ఛత్రపతి శివాజీ దగ్గరికి తీసుకొని వచ్చి, ఆయన తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కూడా ముస్లిం చీఫ్ తీసుకొని వచ్చి, ఈమె చనిపోయినటువంటి మన శత్రువు యొక్క భార్య అని అంటే ఆ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి పైన కోపం చేసి మనం స్త్రీల పట్ల ఇట్లా ఉండొద్దు, పిల్లల పైన, వృద్ధుల పైన మనము మన రాజ్యానికి, రాజకీయాలకు సంబంధించినటువంటి శత్రుత్వం అనేటటువంటి దాన్ని వాళ్ళ మీద మనం ప్రభావితం చూయించొద్దు అని చెప్పి ఆమెని ఆహ్వానించి ఆమె కాళ్ళకు దండం పెట్టి నువ్వు నా తల్లి లాంటి దానివే అని చెప్పి ఆమెకు అన్ని రకాలైనటువంటి గౌరవాలు ఇచ్చేసి తిరిగి ఆమెని ఆమె రాజ్యానికి పంపించినటువంటి. కానీ మరి మనం చదువుతున్నటువంటి ఇంకా ఇతరత్ర అనేటువంటి చరిత్రల లోపల స్త్రీలకు గుర్తింపు లేదు, పిల్లలకు గుర్తింపు లేదు, ముస్లింలకు గుర్తింపు లేదు, ఎవరికి ఏమీ లేదు. వాళ్ళు ఆర్గనైజర్ పత్రిక ద్వారా, ఇతరత్ర అయినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా శివాజీని గుళ్ళు కట్టాడని, మసీదుల్ని ధ్వంసం చేశాడని, ముస్లిం రాజుల్ని హత్య చేశాడు అని చెప్పి, హిందూ రాజులకు గౌరవం ఇచ్చాడు అని చెప్పి ఈ ముచ్చట్లన్నీ చెప్తాం. ఓకే, ఇదంతా నిజమే అని అనుకుందాం. ఒక్క మాట చెప్దాం. ఆయన ఆ రోజు ఉండినటువంటి ఔరంగజేబు మొఘల్ రాజ్యాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి, ఆ ధ్వంసం చేసినటువంటి రాజ్యాంగం లోపల పట్టాభిషేకం అనేటటువంటిది ఎవరి జీవితంలో అయినా, మొన్న రేవంత్ రెడ్డి కూడా ఈ ఎల్బీ స్టేడియం లోపల చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ గా పట్టాభిషేకం చేసుకున్నాడు. దానికంటే ముందు రాజశేఖర్ రెడ్డి మొదటిసారి చాలా పెద్ద హంగు ఆర్భాటాలతోటి పట్టాభిషేకం చేసుకున్నారు. అంటే పవర్ ని చేతిలోకి తీసుకునేటటువంటి ఒక ఈవెంట్ అనేటటువంటిది సెలబ్రేట్ చేసుకోవటం అనేది రాజుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సంస్కృతి. అది ఆ తర్వాత ప్రజాస్వామ్యం లోపల కూడా కొనసాగుతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇంకొక రావు గారు, రెడ్డి గారు, ఎవరో ఒక ఆయన ఇంత గ్రాండ్ గా చేసుకుంటే ఆనాడు యుద్ధం చేసి గెలిచి వచ్చినటువంటి మనిషికి ఇంకా ఎంత. సో అందులో నుంచి భాగంగానే పట్టాభిషేకం చేసుకోవాలి అని కోరుకున్న నాడు హిందూ ధర్మం ప్రకారం, అగైన్ కరెక్టింగ్ దట్, బ్రాహ్మణ ధర్మం ప్రకారం, వైదిక ధర్మం ప్రకారం శూద్రుడు అనేటటువంటి వాడు రాజ్యం చేయొద్దు, శూద్రుడు అనేటటువంటి వాడు వేదం చదవద్దు, శూద్రుడు అనేటటువంటి వాడు ఆస్తి హక్కుని కలిగి ఉండవద్దు. ఆస్తి సంపద కేంద్రంగా యుద్ధం నడుస్తా ఉంది ప్రపంచం అంతా. లిబరల్స్ కూడా ఏం మాట్లాడుతా ఉన్నారు అని అంటే ఆస్తి అనేది వ్యక్తి యొక్క హక్కు అని అంటా ఉన్నా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆ రోజు ఉన్నటువంటి కాలం లోపల ఆస్తికి సంబంధించినటువంటి డిస్కషన్, డిబేటు నడుస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే భూమి అనేటటువంటిది మనం ఇవాళ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజు కూడా రైతులు ఉన్నారు. ఇవాళ 1947, 60 తర్వాత ఈ దేశం లోపల నక్సలైట్ మూవ్మెంట్ వచ్చింది. మీకు అందరికి బాగా తెలుసు. మనం చాలా సందర్భాల లోపల దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ, కొమరం భీము ఈ చరిత్రను అంతా మాట్లాడుతూ ఉన్నాం. ఇదేంటిది? రైతాంగ పోరాటం. దేనికి వ్యతిరేకంగా జరిగింది? కరుడుగట్టినటువంటి భూస్వామ్యం యొక్క మెడలు వంచడం కొరకు ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉండినటువంటి సాధారణ రైతు కూలీలంతా కూడా భూస్వామ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ చరిత్రను కూడా ఇక్కడే ఉండినటువంటి బీజేపీ ఆ చరిత్రనంతా కూడా నిజాంకు వ్యతిరేకంగా జరిగింది అని చెప్పారు. కానీ ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉన్న దేశ్ముఖులు, దేశపాండేలు, భూస్వాములు, రెడ్లు, వెలమలు, ఇట్లాంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం అని వాళ్ళు ఎక్కడా చెప్పరు. ఏం చెప్తారంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం. మరి నిజాం ఎవరి మీద డిపెండ్ అయి నడిచిండు? నిజాం ఏమన్నా ఖురాన్ని ఫాలో అయిందా? రిలీజియన్ ప్రకారము, ఇస్ సాక్రెడ్ టెక్స్ట్ ప్రకారం రూల్ చేసిండా? రూల్ చేసి ఉంటే నిజాం రాజ్యం లోపల హిందువులు, బ్రాహ్మణులు అంతా ఏం పని చేసిరు? మరి మీరే మాట్లాడుతుండ్రు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇది కట్టిండని, మనం అందరం మాట్లాడుతున్నాం శ్రీశ్రీ విప్లవం గురించి మాట్లాడండి అని. శ్రీశ్రీ కూడా వచ్చాడు, నిజాం స్టేట్ లో పని చేసిపోయాడు. ఆ రోజు పనిచేసిన వాళ్ళంతా బ్రాహ్మణులే, ఈ వేదం చదువుకున్న వాళ్ళే నిజాం స్టేట్ లో పనిచేశారు. ఈడ ఉండినటువంటి భూస్వాములు, రెడ్లు, రావులు, దేశ్ముఖులు, దేశపాండేలు వీళ్ళంతా కూడా నిజాం దగ్గర సంస్థానాధిపతులుగా కొనసాగారు. మన పక్కనే ఉంది కదా విద్యారణ్య స్కూలు,
ఆ బిర్లా మందిర్ కింద ఉండినటువంటి విద్యారణ్య స్కూల్ అధినేతలంతా కూడా ఈ పక్కనే ఉండినటువంటి మహారాష్ట్ర ప్రాంతానికి మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి దేశ్ముఖులు, దేశపాండేలు వాళ్ళు ఎవరి కింద ఉన్నారు? నిజాం కిందనే ఉన్నారు కదా. ఒకవేళ నిజాము ఇస్లామిక్ రాజ్యాన్ని నడిపి ఉండినట్లయితే, లేకపోతే ఔరంగజేబు ఇస్లామిక్ రాజ్యాన్ని నడిపి ఉండినట్లయితే, లేదా ఛత్రపతి శివాజీ హిందూ రాజ్యాన్ని నడిపి ఉండినట్లయితే, హిస్టోరియన్స్ మాట్లాడుతున్నటువంటి లెక్క ప్రకారం ఏంది అని అంటే 1/3 మిలిటరీ పాపులేషన్ ఆఫ్ శివాజీ ఆర్మీ బిలాంగ్స్ టు ముస్లిమ్స్. అంటే 100 మందిని మనం 3 వంతులు చేస్తే, 3 భాగాలు చేస్తే, ఆ 3 భాగాలలో ఒక భాగం సైన్యం అంతా కూడా ముస్లింలు, మిగతా భాగం సైన్యం అంతా కూడా హిందువులని దాని అర్థం కాదు. శూద్రులు, అన్టచబుల్స్ శూద్రులు పోగా మనం ఏం చేస్తామనంటే చాలా సందర్భాల లోపల హిందువుల లోపల శూద్రుల్ని, అన్టచబుల్స్ని, ఆదివాసీల్ని అందరినీ కలిపేసి వాళ్ళంతా హిందువులు వీళ్ళంతా ముస్లిమ్స్ అని అంటాం. కాదు. 1/3 పాపులేషన్ మిలిటరీ ఛత్రపతి శివాజీ రాజ్యం లోపల ముస్లిం మతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు. ఒకవేళ హిందువుల కోసం మాత్రమే రాజ్యాన్ని ఛత్రపతి నెలకొల్పి ఉన్నట్లయితే ముస్లింలు ఎందుకు ఆ రాజ్యం లోపల పనిచేశారు? ఆ తర్వాత ఇంకా మనకిచ్చినటువంటి హిస్టారికల్ లెక్కల ప్రకారము కేవలం సైన్యం మాత్రమే కాదు, సైన్యము అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ లోపల చాలా మంది చీఫ్ పొజిషన్స్ లోపల ఉన్నారు. హైయెస్ట్ పొజిషన్స్ అంటే మామూలు కానిస్టేబుల్ కాదు, ఒక జిల్లా ఎస్పీ, ఐజీ, డిఐజీ, డీజీపీ లాంటి పొజిషన్లలో కూడా ఆ రోజు ముస్లింలు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇంకా బాగా చెప్పాలి అని అంటే మీ పక్కనే రావు బహదూర్ వెంకటరామరెడ్డి కాలేజ్ ఉన్నది. ఈ కాచిగూడ వస్తల ఆయన బొమ్మ ఉంటది. ఆయన ఎవరు? రెడ్డి గారు, పోలీస్ కమిషనర్ ఆఫ్ నిజాం స్టేట్. మరి నిజాము ఈ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డిని ఎందుకు పోలీస్ చీఫ్ గా పెట్టుకుంది? నిజాం నవాబు ముస్లిం రాజు, ఇస్లామిక్ సూత్రం ప్రకారమే పరిపాలన చేసిండు అని అంటే ఇట్లాంటి ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఈ రెడ్డి గారికి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా? ఖురాన్ ప్రకారం నడిచేటటువంటి నిజాం రాజ్యం లోపల మరి ఈ రెడ్డి గారు ఎందుకు పనిచేసిండు? ఖురాన్ ప్రకారం నడిచేటటువంటి నిజాం రాజ్యం లోపల మీ భూస్వాములు, దేశ్ముఖులు, దేశపాండేలు వీళ్ళందరూ మీరందరూ ఎందుకు పనిచేసారు? ఆ రోజుల లోపల అసలు మతం అనేటటువంటిది విషయం కానే కాదు. రాజ్యం కావాలి, రాజ్యాన్ని విస్తరించుకోవాలి. ఆ విస్తరించబోయేటటువంటి రాజ్యంలో ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉపయోగపడతారు అని అనుకున్నప్పుడు రాజులు వాళ్ళని వాడుకున్నారు. ప్రజలు కూడా రాజులో మతాన్ని చూడలేదు, కేవలం పరిపాలనలు మాత్రమే చూశారు. ఇక్కడ నేను చెప్తాను ఏ పొజిషన్ లోపల ఉన్నారు అని అంటే, హైదర్ అలీ అనేటటువంటి ఆయన ద చీఫ్ ఆఫ్ ద వెపన్ ఫ్యాక్టరీ, ఆయుధాలని తయారు చేసేటటువంటి కర్మాగారానికి ఆయుధాలని నిల్వ ఉంచేటటువంటి ఛత్రపతి శివాజీ ఆయుధాల నిల్వలకంతా కూడా ద చీఫ్ ఆఫీసర్ ఈజ్ హైదర్ అలీ. అండ్ దెన్ ఆఫ్టర్ ఈ ఛత్రపతి శివాజీకి నావికా దళం కూడా ఉంది. ఇబ్రహీం ఖాన్ అనేటటువంటి ఆయన చీఫ్, నావికా దళానికి ఇబ్రహీం ఖాన్. ఆ తర్వాత సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా వ్యవహరించాడు. ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి సైన్యం ఏంటిది, నావికా దళము, ఇంకా ఆ రోజుల్లో వాయు దళం లేదు కానీ సో భూమార్గం మీద ఉండేటటువంటి దళము, ఈ అన్ని రకాలకు సంబంధించినటువంటి ఎంటైర్ మిలిటరీ చీఫ్ ఈజ్ దౌలత్ ఖాన్, ఇస్ ఎ ముస్లిం.